హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో ఒక వాస్తు ప్రకారం మనం సిద్ధాంతుల దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదంటే మనము ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, సివిల్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తారు. అంటే ఒక 2 డైమెన్షనల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని ఒక డీటెయిల్డ్గా ఒక డెప్త్ అనేది కనపడదు అందులో. 3 డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డెప్త్ అనేది మనకు కనపడదు. సో అందువల్ల మేము ఒక ఆయాది గణనం ప్రకారము ఒక డిజైన్ అనేది ఇచ్చినప్పుడు మేము 3 పార్ట్ అంతా ఫస్ట్ చేసి చక్కగా ఆ యొక్క స్పేసెస్, వాటి యొక్క కొలతలు, ఆ ప్లేస్మెంట్ ఆఫ్ విండోస్ కానీ, ప్లేస్మెంట్ ఆఫ్ డోర్స్ కానీ, ఇంటి ముందు వరండాలు కానీ, ఈ వాల్స్ కానీ, వాల్ థిక్నెస్లు కానీ, ఇవన్నీ క్లియర్గా ఇల్లు కడితే ఏ రకంగా ఉంటుందో ఆ అనుభూతి అనేది చూపెడతామండి. మేము చాలా కష్టపడతాం యాక్చువల్గా. అందువల్ల ఒక చిన్న డిజైన్ అయినా మేము వారం రోజులు పడుతుందన్నమాట. 4-5 దఫాలుగా మేము వర్క్ చేస్తాము. ఈ విషయంలో మా టీం కోటేశ్వరరావు గారు కానీ, మేము కానీ రాజీ పడం. అదేవిధంగా ఆయాది గణన విషయంలో కూడా మా కోర్ టీం ఉంటుందండి. కనీసం 10-12 మంది సభ్యులు ఈ ధర్మం నేర్చుకొని ఇప్పుడు రీసెర్చ్ వైపుగా నాతో పాటు అడుగులు వేస్తున్నాను వాళ్ళందరినీ. అందులో హేమాద్రి గారి దగ్గర నుంచి కొత్తగా మన శ్రీకాకుళం మాస్టర్ శ్రీనివాస్ గారు, మంచి కేపీ ఆస్ట్రాలజరు, అదే రకంగా బాబీ అనే తాపీ మేస్త్రి, మనకి ఎఫ్సిఐలో ఇంజనీర్ శ్రీనివాస్ గారు, అదే రకంగా మనకి రావణ్ గారు అని చెప్పి రావణాసురుడు అంటుంటాను, కువైట్లో ఉంటారు, ఇంకొక వన్ ఆఫ్ ద శిష్యుడు. సో వీళ్ళందరూ 2-3 రకాల శాస్త్రాల మీద పట్టు ఉండి తర్వాత ఈ ధర్మాన్ని నేర్చుకొని ఇంకొంచెం లోతుగా అధ్యయనం అనేది చేస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇల్లు అనేది ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేయడం, ఒక ఆత్మని క్రియేట్ చేయడం 4 గోడల మధ్య. అటువంటి ఆత్మ సరిపడుతుందా ఆ వ్యక్తులకి, లేదా ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది అనేది చాలా కూలంకషంగా వర్క్ చేస్తామండి మా టీం అంతా. చేసిన తర్వాత ఆ ఫైల్ మాకు వస్తుంది. ఆ కోటేశ్వరరావు గారు, నేను నెక్స్ట్ ఫైనల్ చేస్తాం అన్నమాట. వారు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మేము కూడా కొంత వర్క్ చేసి ఓకే వీళ్ళకి ఈ కొలతల్లో ఈ కాన్షియస్ పుట్టించాలంటే ఫర్దర్గా ఏం చేయాలనే దాని మీద మేము వర్క్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు అదే ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ నేను చూపెడుతున్నాను మిత్రులారా. ఇక్కడ చూడండి, మాకు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది వచ్చిందనమాట. అది 17x48, దగ్గర దగ్గర ఒక 812 SFT ఈ ల్యాండ్ అనమాట. వాస్తవంగా కొంచెం ఆడ్గా ఉందండి ఇది. ఈ ఆడ్గా ఉన్నప్పుడు దీన్ని మనము కొంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలకి, వాళ్ళ యొక్క వేవ్ లెంత్ అనుకూలంగా ఉండేటటువంటి కాన్షియస్నెస్ కనుక్కోవాలి. తర్వాత ఆ కాన్షియస్నెస్ని అక్కడ ఏ లేఅవుట్తో బంధించాలి అనే దాని మీద మనం వర్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన మిత్రులారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఇది మనం చూసినప్పుడు ఒక ఈస్ట్ రోడ్డు ఉంది. దీనికి ఒక 2 డైమెన్షనల్లో మేము ఈ రకంగా ఇచ్చామండి. సో జనరల్గా మెట్లు ఇక్కడ చూపెట్టాము. కానీ ఇక్కడ జనరల్గా ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే. కొన్ని విషయాల్లో మనకి డెప్త్ అర్థం కావాలి. అంటే స్టెయిర్ కేస్ అక్కడ చూపెట్టాము, కొలతలు అవన్నీ చూపెట్టాము. కానీ ఇక్కడ స్టెయిర్ కేస్ యొక్క రైజర్ ట్రెడ్, ఎక్కడ మనం తిరుగుతున్నాము, పైకి ఎక్కినప్పుడు అనుభూతి ఎలాగ ఉంది, ఆ కింద మెట్లెక్కి తర్వాత ఒక యూ షేప్లో తిరిగేటప్పుడు కింద ఎంత స్పేస్ మిగులుతుంది, ఈ స్పేస్లో మనం ఏదైనా ఒక వాషింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చా, ఇత్యాది విషయాలన్నీ ఈ యొక్క 2Dలో మీకు అర్థం కాదండి. ఇప్పుడు దయచేసి మీరు అబ్జర్వ్ చేయండి, నేను మీకు ఇదే వర్షన్ని ఒక 3Dకి తీసుకొస్తున్నా. ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ మీరు చూసినప్పుడు ఒక టాప్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. కానీ దీన్ని ఇలాగ నేను చక్కగా ఒక 2 డైమెన్షనల్ నుంచి ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కింద మార్చినప్పుడు అనుభూతి మీరు అబ్జర్వ్ చేశారా మిత్రులారా? స్టెప్స్ ఎన్ని స్టెప్స్ చేసాం, 1 2 3 4 5 6 7 8 9 10. అదే రకంగా 11 12 13 14 15 16 17 18 19. అంటే ఒక బేసి సంఖ్యలో మెట్లు ఎక్కాలి అన్నదాన్ని చెప్పడం కాదండి.
మేము చేసి చూపెట్టామన్నమాట. అదే రకంగా మెట్లు ఎక్కిన తర్వాత ఎక్కడ ఎక్కుతారు, మళ్ళీ ఈ స్పేస్లో ఎక్కుతారు. ఇప్పుడు ఆ డెప్త్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇక్కడ ఈ డెప్త్ మీకు అర్థమైందా? ఇక్కడ మెట్ల కింద కొంత స్పేస్ వచ్చింది, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అని పెట్టుకొని మనం వంట చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ఈ యొక్క డిజైన్ ఒక తూర్పు ఫేసింగ్ సంబంధించి తీసుకునేటప్పుడు చిన్న స్థలాల్లో మాకు చాలా సవాలుగా ఉంటుందండి. ఒక డిజైన్ చేయడం అనేది ఒక సవాలుతో కూడుకుంది అనమాట. ఎందుకు సవాలుతో కూడుకుందనే పదం వాడాను అంటే, వాస్తు ప్రకారంగా రావాలి, దాంతోపాటు ఫంక్షనాలిటీ బాగుండాలి అని మీరు కోరుకుంటారు. కానీ మీకు తెలిసిందల్లా ఏంటి, కంటికి కనపడే ఆ ఫంక్షనాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూస్తారు. ఆ లోపల ఏ రకమైన క్వాలిటీ క్రియేట్ చేస్తున్నామో అది ప్రాపర్గా చేశామా మా మనస్సాక్షికి సంబంధించింది. మేము మనస్సాక్షితో పనిచేస్తాం. ఇక్కడ మీకు శాస్త్రం తెలియదు కాబట్టి మీకు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో వేసి ఏదో పంపించమండి. ప్లస్ ఇక్కడ లెంత్ విడ్త్ ద లాట్ స్థలం ఏదైతే ఉందో అది 1:3 ఆర్ 1:4 నిష్పత్తిలో ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ రకంగా ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మనము ఈ స్థలం మొత్తం ఈ రకంగా చూసినప్పుడు మీకు దిస్ ఈజ్ ద నార్త్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. అంటే నార్త్ వైపు ఉన్నటువంటి భాగాన్ని మనం చూపెడుతున్నాము. సో ఒక టాప్ వ్యూ చూసినప్పుడు మనకు పెద్ద వేరియేషన్ ఏం కనపడదు. అంటే ఇంటి యొక్క మూలం ఏంటి, ఇంటికి డిఫైన్ చేసినటువంటి స్పేస్ ఏంటి, ఆ మెయిన్ ఇల్లు ఏంటి అనేది మనకి చాలా మందికి తెలియదు అనమాట. అందుకని నేను ఇప్పుడు చూపెడుతున్నాను. సో ఇక్కడ ఈ డెప్త్ ఇక్కడ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇల్లు అనేది మనకి ఇక్కడ ఇల్లు అనేది మనకి ఎక్కడ మొదలవుతుందండి, ఇల్లు అనేది మీకు ఇప్పుడు చూపెడుతుంది. ఈ ప్రాంతం అనేది తీసుకొని ఇక్కడ దాకా ఉన్నదే మనకి ఇల్లు అనమాట. అంటే ఈ ప్రాంతము ఇల్లు అనమాట. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ మధ్యలో ఉన్నది, అవతల పక్క ఉన్నది ఒక ఉపగ్రహం అనమాట. ఆ ఉపగ్రహంలో మనం ఏం చేసాము, మనం టాయిలెట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసాము. టాయిలెట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఈ యొక్క టాయిలెట్స్ అనేది ఈ యొక్క ఉత్తరం సందు ద్వారా వచ్చి వాడుకునే విధంగా డెవలప్ చేసి, ఇంకొకటి బెడ్రూమ్ అంతర్భాగంలోంచి బయటకు వచ్చి ఈ రకంగా బయట నుంచి వాడుకునే విధంగా మనము ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ స్పేస్ అనేది ఒక సపరేటెడ్ అనేటటువంటి పదం నేను వాడాను అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి మనం చేస్తుంది, ఇక్కడ మెయిన్ వాల్ ఏంటి, మెయిన్ ఇంటి గర్భం ఏంటి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసామండి. ఈ యొక్క డిజైన్లో మెయిన్ ఇంటి డిజైన్ ఏంటి, అదే రకంగా ఉపగ్రహం ఏంటి. అంటే ఉపగ్రహం ఇన్ ద సెన్స్ నేను ఏం చెప్తానంటే, పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి పొల్యూటింగ్ ఎలిమెంట్స్కి మనము ఇంటి అంతర్భాగంలో కాకుండా ఇంటి బయట కొంత ఆయాది గణనం ప్రకారం ఒక పాదం లేదా పాదంలో ఫ్రాక్షన్స్ తీసుకొని మనిషి నడిచే విధంగా ఉంటూనే డివైడ్ చేసి బయట పక్కగా మనం చేసామన్నమాట దీన్ని. సో ఒకసారి నేను జస్ట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇది ఒక ఓవరాల్గా 4 పక్కల నుంచి వ్యూ చూపెడతా. ఇప్పుడు మీకు ఇది తూర్పు ముఖంగా ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు 3-4 పాదాల్లోంచి ఎంటర్ అవుతున్నారు. అదే రకంగా ఆగ్నేయంలో మెట్లు ఇచ్చాము. అదే రకంగా ఇది మనం చూసినప్పుడు ఏంటి, దక్షిణం పక్కన డిజైన్లో ఏదైనా ఉపద్వారం ఇచ్చేటటువంటి అవకాశం కలగలేదు. అది ఎందుకు కలగలేదో నేను మీకు చూపెడతాను. అదే రకంగా ఇది ఒక స్పేస్ అన్నమాట. ఈ స్పేస్ చూసారా, ఈ యొక్క స్పేస్ మనం చూసినప్పుడు చూడండి, ఈ ఇంటికిను ఉపగ్రహానికి వేరు చేసాం. సో ఇక్కడ ఉపగ్రహం అనేది ఏంటి, ఇక్కడ దిస్ పార్ట్ ఈజ్ ద ఉపగ్రహ. దిస్ పర్టికులర్ పార్ట్ అనేది ఏంటండి, ఇంటికి అంటకుండా టాయిలెట్స్ అనేది ఇంటి బయట పెట్టి దానికి ఇంటికి మధ్య ఒక స్పేస్తో డిఫైన్ చేసాం. అది కూడా ఆయాజీగణ నుంచి డెవలప్ చేసాం అన్నమాట. సో మనం అది తెలుసుకోవాలి. అదే రకంగా టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు చూసారా, కొంచెం క్లోజ్గా నేను ఈ యొక్క టాయిలెట్స్ మీకు నేను చూపెడతాను. సో తద్వారా మీకు అర్థమవుతుంది. ఒక జూమ్ చేసి చూసినప్పుడు ఇక్కడ టాయిలెట్స్లోకి ప్రతి స్పేస్ లోపలికి ఎంట్రీ ఏ రకంగా రావాలి, అదే రకంగా ఏ రకంగా ఆ యొక్క కమోడ్ యొక్క లేఅవుట్ అంటాం. అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద కమోడ్ అని చెప్పి చెప్తాం అనమాట. అంటే మనం కూర్చునేటప్పుడు
తూర్పు పడమరలుగా చూస్తూ విసర్జన లేకుండా ఉత్తర దక్షిణాలు చూస్తూ చేస్తాం. ఎందుకు? సూర్య భగవానుణ్ణి మనము గౌరవించడం అన్నమాట. అంతకుమించి వేరే ఇదేమీ లేదు. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు చూడండి, ఆ టాయిలెట్స్ కూడా లోపల నుంచి లోపల 3 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 6.5 ఒకటి ఉంది, 3 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 5.5 ఉంది. ఈ స్పెసిఫిక్ పార్ట్ అనేది ఈయన బెడ్రూమ్లోంచి వస్తూ ఈ రకంగా సందులోకి వచ్చి దీన్ని వాడుకుంటారు. అదే రకంగా ఈ బయట నుంచి ఎవరైనా సరే ఈ యొక్క టాయిలెట్ని ఈ యొక్క ఉత్తరం సందు కింద వచ్చి వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క చిన్న దాంట్లో మనం చక్కగా ఒక మంచి అద్భుతమైనటువంటి బెడ్రూమ్ ఇచ్చాము. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క బెడ్రూమ్ అనేది మనం తీసుకునేటప్పుడు చక్కగా 11x11 తక్కువ కాకుండా వచ్చిందండి. ఆ యొక్క బెడ్రూము. అదే రకంగా ఈ బెడ్రూమ్ యొక్క లేఅవుట్ను బట్టి ఏ రకంగా ఈ యొక్క బెడ్ ఓరియంటేషన్ ఉండాలి, అదే రకంగా పాసిబుల్ వార్డ్రోబ్స్ అన్నమాట. అంటే మనము బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి క్లోజెట్స్ అంటాం కదా, ఈ క్లోజెట్స్ ఇన్ని పెట్టాం, కానీ ఇన్ని చోట్ల మీరు పెట్టుకోవచ్చు అని చెప్తూనే ఒక ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఈ రకంగా చూపెట్టడం అనేది జరిగింది. అదే రకంగా కింద యోని సూత్రం వెళ్తుంది, పైన మనకి బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ మూవ్ అవడం ఇబ్బందిగా అనిపించింది కాబట్టి దీన్ని లెంటల్ పై భాగంలో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా చూడండి, ప్రతి స్పేస్లో ప్రతి దీంట్లో ఇది ఏ రకంగా మనకి లెంటల్ పైన ఈ రకంగా అద్దాలు పెట్టడం ద్వారా మనం ఏం చేసామండి, దీన్ని లెంటల్ పైన ఎగ్జిక్యూట్ చేసామండి ముందు నుంచి చివరి దాకా. సో ఇదన్నమాట. సో ఒక బెడ్రూమ్ అనేది తీసుకునేటప్పుడు ఏ రకంగా ఉంది చూడండి, సైటే చిన్న సైటే యాక్చువల్గా. ఆ యొక్క చిన్న సైట్ అనేది తీసుకునేటప్పుడు ఒక బెడ్రూమ్ సంబంధించినటువంటి వ్యవస్థ మనకి ఇక్కడ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది కిచెన్కి సంబంధించి ఓపెన్ కిచెన్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ యొక్క బ్యూటీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే నేను ఎంట్రీ దగ్గర నుంచి దీన్ని ఈ రకంగా చూపెడతా. మిత్రులారా, లోపలికి మనము ఎంట్రీ అనేది అయిందనమాట. ఓకే, లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపలికి ఈ రకంగా వచ్చిన తర్వాత వారికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఈ రకంగా ఎంట్రీ అయిన తర్వాత అవకాశం లేదు, చిన్నది కాబట్టి చిన్నది తూర్పు ఉత్తరం గోడకు పెట్టి చిన్నది పూజ చేసుకునే విధానాన్ని ఇక్కడ చేశామండి. అదే రకంగా లేఅవుట్ చూసుకుంటే ఎంటైర్లీ ఓపెన్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంటైర్లీ ఓపెన్ అంటే 1 సెకండ్, ఒక మనిషి ఎంటర్ అయిన తర్వాత చక్కగా లోపలికి వచ్చిన తర్వాత ఒక చిన్న సిట్అవుట్ అనేది ఒక 2-3 మనుషులు కూర్చోడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఫ్రిడ్జ్ పెట్టాము, ఒక ఓపెన్ కిచెన్ అనేది ఈ రకంగా ఇచ్చాము. అదే రకంగా ఆ మనిషి కూర్చున్న వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే టీవీ చూసే విధంగా చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క టీవీని చూసే విధంగా ఇక్కడ డిజైన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇది అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చక్కగా ఇక్కడ కూర్చున్న మనిషి ఇక్కడ ఒక టీవీ ఏదైనా పెట్టుకున్నా సరే మనం చూసే విధంగా ఏర్పాటు చేశాము. అంటే ఒక చిన్న స్పేస్లో ఒక ప్రాక్టికాలిటీ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఏ ఐటమ్స్ కనీసంగా మనకు అవసరం ఉంటాయి అనేది తెలుసుకొని ఈ రకంగా ఒక ఫర్నిచర్ ఇవన్నీ కూడా వేస్తే లేఅవుట్ ఏ రకంగా వస్తుంది అనేది మేము చక్కగా చేసి చూపెడతామండి. తద్వారా ఇక్కడ ఏమవుతుందండి, ఎక్కడైతే బెడ్ వస్తుంది, ఎక్కడైతే పలానా అల్మరాలు వస్తాయి, ఇవన్నీ మనకు ఒకసారి తెలిసినప్పుడు మనకి ఆ ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలనే అవగాహన మనకు వస్తుందండి. అందువల్ల మేము ఇంత వర్క్ చేస్తామండి. ఒక 3D పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత వర్క్ చేసి ప్రతిదీ కొలత వారికి అర్థమయ్యేటట్టు చెప్తూ మేము చేస్తామండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు యొక్క బ్రహ్మస్థానం అనేది కూడా దాని పరిధి ఏంటి అనేది మేము ఇక్కడ తెలియజేసామండి. కలర్ కోడ్ అనేది ఇవ్వడం ద్వారా మీకు మళ్ళీ ఇంకొకసారి నేను చూపెడతాను. ఒక కలర్ కోడ్ అనేది ఇవ్వడం ద్వారా ఇక్కడ బ్రహ్మస్థానం అనేది ఏంటి, ఇదిగోండి, ఈ కలర్ ఏదైతే ఉన్నదో గ్రీనిష్గా ఉన్నది బ్రహ్మస్థానం అని చెప్పి అక్కడ ఏ రకమైన హట్టింగ్ లేకుండా పిల్లర్లు బీమ్స్ లేకుండా ఓపెన్గా ఉంచి ఒక క్రాస్ వెంటిలేషన్ అనేది సూత్రాలయన్స్ పాస్ అవ్వడానికి, ఇక్కడ సోమసూత్రాలయన్స్ ట్రావెల్ చేయడానికి ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే ఒక చిన్న ప్లాట్ తీసుకునేటప్పుడు ఎంత చక్కగా మనం ప్రతిదీ డిజైన్ చేయడమే కాకుండా ఫర్నిచర్ అవన్నీ వేసి మనం చక్కగా చేసామండి. దీనికి 4-5 విడతలు పనిచేయాల్సి వచ్చింది.
స్టిల్ 15 రోజులుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఈ రకంగా కంటికి కనపడినట్టు చేసి ఆయాది గండం కట్టి అందులో ఫర్నిచర్ వేసి తర్వాత ఇదంతా నచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో 2D పంపిస్తామండి. పిల్లర్ పాయింట్లు ఏంటి, ఓవరాల్ మెయిన్ బిల్డింగ్ కొలతలు ఎలా ఉంటాయి, అదే రకంగా మనకి కిటికీలు గుమ్మాలు ఎక్కడెక్కడ వాటి కొలతలు ఎంత, ఎలివేషన్ ఎంత, ఇంతవరకు మనం చేస్తామండి. సో ఇది మేము చేసేటటువంటి విధానం. దీనికి బి శ్రీహరి గారు అని చెప్పి మన ప్రకాశం జిల్లా అనుకుంటా, వారు మనకి 25,000 రూపాయలు చెల్లించారండి. 2 విడతలుగా తీసుకున్నాం. ఫస్ట్ అడ్వాన్స్ 15,000 తీసుకున్నాం, కొంత వర్క్ చేసిన తర్వాత 10,000 తీసుకున్నాం అన్నమాట. ఇదండి మేము చేసేటటువంటి విధానము, మేము చేసేటటువంటి పద్ధతి ఈ రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టిన తర్వాత ఆ యొక్క ఎలా ఉంటుందని ఇదే కంటే ఇల్లు కట్టే ముందే ప్రతిదీ ఆ మినీ మోడల్ తయారు చేసి, ఆ మినీ మోడల్ తయారు చేసినట్లు ఫర్నిచర్ సిమ్యులేషన్స్ కూడా వేసి, కట్టే ముందే వారికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటట్టు చేసి, తర్వాత తాపీ మేస్త్రికి కూడా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇంత బాధ్యత మేము తీసుకుంటామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.